సార్ ఏం లేదు సార్, ఈరోజు మీకు సీట్ లేదని ఒక వాదన వస్తుంది. అంటే సీట్ అనౌన్స్ చేయలేదు కదా, పేరు రాలేదని అనౌన్స్ చేయలేదని ఈరోజు కొత్త క్యాండిడేట్ గుడివాడ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతారని టాక్ జరుగుతుంది. మామూలుగా సామెత ఉంది, ఈయనవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చేవాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? కాదే, వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడో పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ వచ్చిన కథనాలు కాకుండా ఇప్పుడు గుడివాడలో ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ? మాకైతే గ్రూపుల్లో కదా, మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో? మరి ఫ్లెక్సీలు అంటారు, ఫ్లెక్సీనా? అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, 2 అయితే ఫ్లెక్సీలు అంటారు. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారికి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీస్తారు. ఎవడో గొలగాడు రాత్రి కట్టించాడు. ఎవడో ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళకెందుకు దురదకొండాకులు? ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు? నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాకి ఏడవ లేక నా కొడుకులు సీట్ తీసేస్తా, నా సీటు పోద్దా? నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. రాధాకృష్ణ గారు ఎవడో, బిఆర్ నాయుడు గారు ఎవడో, పౌడర్ డబ్బా గారు ఎవడో. ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ చెప్పుద్దా? ఎవరు చెబుతారు? నాకు సీటు మార్చడం, లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం, లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడేవాడు బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్ వీళ్ళు ఈ పొగటి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరు ఉన్నారు? ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవడు? నేను చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధాకృష్ణ పోటీ చేస్తాడు. ఒక ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు దొరకకుండా గాళ్ళు ఎవడెవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 10:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? పని నా ఫ్లెక్సీ తీశారు, మీ దగ్గరికి వచ్చాడా? నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారికి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటు అని, బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు, పౌడర్ డబ్బా గాడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన. అయిపోద్ది, వాళ్ళకి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు. ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక, సత్తా లేక, చౌడ దద్దమ్మలో చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news